హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి తండూరి పొయ్యి లేకుండా అవెన్ లేకుండా తండూరి ఫుల్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రెస్టారెంట్ రుచితో మంచి స్మోకీ ఫ్లేవర్తో ఉంటుందండి. ఈ వీడియో చూసినట్టయితే ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా స్పైసీ అండ్ టేస్టీ ఫుల్ తండూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ నీట్గా క్లీన్ చేసుకున్న 1 కిలో వరకు ఫుల్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని ఒక చాక్ తీసుకుని లోపల వరకు ఘాట్లు పెట్టుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్కి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల చికెన్ లోపల వరకు మసాలా వెళ్తుంది. ఇలా చికెన్ ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ చికెన్ని పక్కన పెట్టుకుందాము. తండూరి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం 1/2 కప్పు వరకు పెరుగు తీసుకుందాము. మనం తీసుకున్న పెరుగుని ఒక క్లాత్లో వేసుకుని పెరుగులో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. పెరుగులో ఉన్న వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఇప్పుడు తండూరి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా వాటర్ తీసుకున్న పెరుగును వేసుకుందాము. పెరుగును వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకుందాము. నేను ఇక్కడ ఇంట్లో తయారు చేసిన బటర్ వేస్తున్నాను. మీరు కావాలంటే బయటదైనా వేసుకోవచ్చు. మనం తినేదాన్ని బట్టి కారం వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము. 1/4 టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాము. అలాగే టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుందాము. చాట్ మసాలా టీ స్పూన్ వేసుకోవాలి. తండూరి మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. తండూరి మసాలా లేకపోతే చికెన్ మసాలా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. చికెన్ మంచి టేస్ట్ రావడం కోసం కస్తూరి మేతి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మ చెక్క పిండుకుందాము. నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకుందాము. మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కూడా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఫుడ్ కలర్ వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మసాలా అంతా కూడా చక్కగా రెడీ అయిపోయిందండి. చికెన్ తీసుకుని చక్కగా మసాలా అంతా కూడా చికెన్కి పట్టిద్దాము. మసాలా అంతా కూడా గ్యాప్ అనేది లేకుండా చికెన్కి రాసుకోవాలి. ముందు వైపు వెనక వైపు అలాగే కట్స్లో కూడా మసాలా అంతా కూడా వెళ్ళేటట్టు చూసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా అంతా కూడా చికెన్కి చక్కగా పట్టించాలి. ఇలా పూర్తిగా మసాలా అంతా కూడా చికెన్కి పట్టించిన తర్వాత 2 అవర్స్ లేదా 3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు మసాలాలో ఎంత ఎక్కువసేపు ఉంచితే అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ చికెన్ని 3 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. 3 అవర్స్ తర్వాత చికెన్ బయటకు తీసి మంచి స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం కాల్చిన బొగ్గని ఒక ప్లేట్లో వేసుకుని నెయ్యి లేదా బటర్ కొద్దిగా వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉంచాలి. ఆ స్మోక్ అంతా కూడా చికెన్కి మంచిగా పడుతుంది. ఇలా పెట్టడం వల్ల తండూరి ఫ్లేవర్ అనేది వస్తుందండి. కంపల్సరీగా చేయవలసిన స్టెప్ అండి. ఇప్పుడు బొగ్గు ప్లేట్ తీసేసుకుని చికెన్ని కుక్ చేసుకుందాము. చికెన్ కుక్ చేసుకోవడానికి నాన్ స్టిక్ కడాయి కానీ లేదా కుక్కర్ కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ తీసుకున్నానండి. ఇందులో సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసుకుని చికెన్ ఇందులో వేసేసుకుని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చికెన్ని కుక్ చేసుకోవాలి. స్టవ్ వచ్చేసి చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఒక 30 మినిట్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోయింది. ఇలా కానీ కుక్ చేశారంటే అస్సలు డౌట్ లేకుండా చక్కగా కుక్ అవుతుందండి. మనం తీసుకునే గిన్నె వచ్చేసి కొద్దిగా మందంగా దలసరిగా ఉండాలండి. అప్పుడే చికెన్ అనేది చక్కగా కుక్ అవుతుంది. చికెన్ని పట్టుకోవడానికి వీలుగా సిల్వర్ ఫాయిల్ పేపర్ని చుట్టుకుందాము. ఇలా చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ని బయటకు తీసేసుకుని ఒక ఊసక్ కానీ లేదా అట్ల కాడకు కానీ గుచ్చుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చిన్న మంట మీద 5 మినిట్స్ కాల్చుకుంటే సరిపోతుందండి. ఇలా చేయడం వల్ల తండూరి పొయ్యిలో ఎలాగైతే ప్రిపేర్ చేస్తారో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చూసారు కదండి, తండూరి పొయ్యి లేకుండా అవెన్ లేకుండా ఫుల్ తండూరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. టేస్ట్ అయినా సరే ఫ్లేవర్ అయినా సరే చాలా బాగుంటుందండి. చికెన్ పైన మీకు ఇష్టం ఉంటే కొద్దిగా బటర్ అప్లై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. ఇక వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.